గ్లోబల్ స్టైల్‌లో తెరకెక్కుతున్న 'వారణాసి' చిత్రం నుంచి చాలా అప్డేట్స్ వస్తున్నాయి. చాలా వార్తలైతే వైరల్ అవుతున్నాయి. ఇందులో మహేష్ బాబు గారు మొత్తం 5 అవతారాల్లో కనిపిస్తున్నారనే ఒక వార్త కూడా బయటకు వచ్చింది కదా. ఇందులో రుద్ర అనే పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందంట. రిమైనింగ్ 4 పాత్రలు బ్రహ్మ, విష్ణువు, నార్మల్ మనిషి, అలాగే రాముడు పాత్ర ఆయన పోషిస్తున్నారు. విలన్ కుంభాగా పృథ్వీరాజ్ సుకుమారన్ గారు, అలాగే హీరోయిన్ మందాకిని పాత్ర ప్రియాంక చోప్రా గారు అయితే పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచంగా గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో మూవీ షూటింగ్ అయితే జరుగుతూ ఉన్నది. త్వరలోనే అంటార్టికాలు వంటి అరుదైన ప్రదేశాల్లో కూడా చిత్రీకరణ జరుగుతుందని ఖచ్చితంగా అయితే తెలుస్తున్నది. అయితే తాజాగా దర్శకుడు రాజమౌళి గారు ఒక ఫార్ములాను సిద్ధం చేసుకున్నారంట. సాధారణంగా పెద్ద చిత్రాలు అన్నీ కూడా ఐమాక్స్ ఫార్మాట్లో విడుదల చేయడం చూస్తూ ఉంటాం. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం రాజమౌళి గారు కొత్తగా ఆలోచించి ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారంట. భారతదేశంలో ఐనాక్స్ స్క్రీన్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల మెజారిటీ ఆఫ్ పీపుల్ అందరూ కూడా సినిమాస్కోప్ ఫార్మాట్లను థియేటర్లో మాత్రమే చూస్తూ ఉంటాం. కాబట్టి మొత్తం సినిమా కాకుండా కేవలం కీలక సన్నివేశాలు మాత్రమే త్రూ ఐనాక్స్ అనుభూతిని చెందేలా డిజైన్ చేస్తున్నట్లుగా వెల్లడించారు. అంటే సినిమా మొత్తం కూడా వైడ్ స్క్రీన్ లోనే ఉంటుంది. కానీ కొన్ని హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ మాత్రమే ఫుల్ స్క్రీన్ స్టేజ్ పై పెరిగి ఐనాక్స్ ఫుల్ ఫ్రేమ్ అనుభూతి పొందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తనకు సినిమాకు వాడే ఈ టెక్నాలజీ ఇప్పుడు రాజమౌళి గారు కూడా మన దేశ పరిస్థితులకు అనుగుణంగా వాడటం విశేషం. చూద్దాం. కాబట్టి ప్రెజెంట్ ఈ వైరల్ అయితే బాగా అవుతుంది ఈ న్యూస్.